చిన్నప్పుడు సైకిల్ గావాలి అని 2 రోజులు అన్నం తినకుండా ఉపవాసం ఉన్నా గూడా మా అమ్మకి అడిగితే సైకిల్ కొనియలేదు. మా అమ్మకి అప్పుడు ఫైనాన్షియల్‌గా ఇన్‌కమ్ లేదు కాబట్టి ఏదైనా మా ఫాదరే కొనియాల్సొచ్చేది. బట్ మా ఫాదర్ ఒక్కరు సంపాదించేది మమ్మల్ని పోషించడానికి అండ్ మమ్మల్ని ప్రైవేట్ స్కూల్స్‌లో బాగా చదివించడానికే సరిపోయేది. ఇలాంటి సైకిల్స్ అడిగితే గాని అండ్ ఫ్రెండ్స్ ట్రిప్స్‌కెళ్తున్నారంటే పంపించడం గాని అడిగినప్పుడు చాలా టైమ్స్ రిజెక్ట్ చేసేవాళ్ళు. ఆ టైమ్స్‌లో చాలా కోపమొచ్చేది. బట్ ఆఫ్టర్ నాకు పెళ్లయిన తర్వాత ఎట్ ద సేమ్ టైమ్ నాకు అలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు నాకు అర్థమైంది ఎందుకు మా పేరెంట్స్ అలా నో అనేవాళ్ళు అని. ఎందుకంటే మనకి వాళ్ళకి కావాల్సినవి ఇవ్వడానికి మన దగ్గర డబ్బులనేవి ఉండేవి కాదు. నేను యాస్ ఎ మదర్‌గా అయినప్పుడు నాకది అర్థమయ్యింది. అందుకే నేను నా హస్బెండ్ మీద డిపెండ్ అవ్వకుండా అండ్ ఒక ఇన్‌కమ్ మీద డిపెండ్ అవ్వకూడదని డిసైడ్ అయ్యి, నేను ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉండాలి అని ఆలోచించి, నేను ఇక్కడ డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఓన్‌గా నేను నా పిల్లలకి కావాల్సిన నీడ్స్ అన్నీ తీసుకుంటున్నాను. ఈరోజు నా బాబుకి నేను 6,000 వర్త్ సైకిల్ అనేది నా ఓన్ ఇన్‌కమ్‌తో కొనించగలిగాను. ఈ 6,000 అనేది చాలా చిన్న అమౌంట్. బట్ నాకది ఒక యాస్ ఎ మదర్‌గా ఓన్‌గా నేను కొనించాను అంటే అది నాకు చాలా గ్రేట్ థింగ్. మీరు మీ పిల్లల అవసరాలను మీ ఓన్ ఇన్‌కమ్‌తో తీర్చాలి అనుకుంటే ఈ రోజు డెసిషన్ అనేది తీసుకోండి. ఇంతకన్నా బెస్ట్ ఆపర్చునిటీ అయితే ఉండదు యాస్ ఎ హౌస్ వైఫ్స్‌కి.